నమస్తే అండి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నమ్ముతారు. అదే విధంగా ఇలాంటి పుణ్యక్షేత్రం దేశ నలుమూలల ఎంతో ప్రసిద్ధి అయిన పుణ్యక్షేత్రంలో ఈ విధంగా జరగడం చాలా దారుణం అని చెప్పేసి అని ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు. రేపు 3వ తేదీ కూడా వారాహి సభ జరుగుతుంది తిరుపతిలో. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారా, ఏ విధంగా మాట్లాడుతున్నారా అనేది అర్థం కాదు. కానీ చాలా బాధకరమైన విషయం. ఈ విధంగా దీని గురించి మాట్లాడాలంటే కూడా ఎంతో పవిత్రంగా లడ్డు అంటే ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఎక్కడైతే విదేశాల్లో కూడా వెంకన్న స్వామి భక్తులు ఉన్నారో ఎందుకు గుర్తు రాలేదండి? సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏది కూడా ముందుండి అధికారంలో ఉన్నా గానీ అధికారంలో లేనప్పుడు గానీ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి అని మాట్లాడుతున్నారు. ఇతను మాట్లాడుతున్నారు ఏమనేసి తిరుమలలో అసలు ఏమి రాజకీయాలు అనేది ఇంతకుముందు ఒక విధంగా ఇప్పుడు ఒక విధంగా, ఎప్పుడు అక్కడ ఉండే పుణ్యక్షేత్రంలో ఎప్పుడు జరిగే విధంగా జరుగుతుందే తప్ప ఈరోజు సీఎం మీద చెప్తే కాదు అనేసనంటే ఉండే వాళ్ళకే దర్శనం జరిగింది. డబ్బులుండే వాళ్ళే అక్కడ దర్శించుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లలకు కూడా అక్కడ టిఫిన్లు గాని అక్కడ ప్రసాదాలు గాని ఫ్రీగా అక్కడ దర్శించుకొని వస్తానే ఫ్రీగా లడ్లు ఇచ్చే సాంప్రదాయం అనేది ఇదేమీ లేకుండా అక్కడ అన్నదానంలో కూడా నాసిరికం. ఒకసారి మేము జపాలీకి వెళ్ళి, నేను అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను, జపాలీకి వెళ్ళి అక్కడికి మేము అన్నదానానికి వెళ్తే తినలేని పరిస్థితి. రాజకీయం జరగదు, వీళ్ళు ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నారు. తాను గురించి మాట్లాడుతున్నాను నేను. రాజకీయం ఎందుకు జరగలేదు? ఎన్నో స్కాములు. అరుణ్ గారు, నాగేశ్వర గారు ఒకటే అడుగుతున్నారు, ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నప్పుడు, గుళ్ళు కూల్చేసినప్పుడు ఈ దీక్షలు ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా దీక్షలు చేయాలి కదా. గుడి కూల్చడం అంటే ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించినటువంటి, ఎన్నో ఏళ్ళుగా పూజిస్తున్నటువంటి గుళ్ళు కూల్చడం కూడా అపవిత్రమే కదా. అది కూడా కీడు శంకిస్తుంది కదా. అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు కదా. అప్పుడు ఎందుకు చేయలేదు ప్రాయశ్చిత్త దీక్షలు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అలాగే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అడిగారు, వైష్ణవ దేవాలయంలో ఈ ఏదైతే ఆరోపిస్తున్నారో ఈ మొత్తం ఈ కార్యక్రమం జరిగితే శివాలయంలో సంప్రోక్షణ చేయడం ఏంటి? ఎందుకంటే ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దేవాలయంలో ఈ సంప్రోక్షణ నిర్వహించారు కాబట్టి ఏంటి అక్కడ సంప్రోక్షణ చేయడం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఆయన వేశారు. ఈ రెండింటికి ఏమంటారు? అవును, తప్పే ఉందండి. భగవంతుడి సన్నిధిలో ఎక్కడ చేస్తే తప్పే ఉంది. ప్రాయశ్చితం ఏమి, ఈ పాపం ఏమి, ఇంత దారుణమేమి, వీళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఇది చేస్తున్నారు? రేపు ఎక్కడో కూర్చొని మేము అట్లా, మేము ఇట్లా, మేము నీతివంతులు అని మాట్లాడే బదులు రేపు రమ్మనండి వాళ్ళకి దమ్ముంటే. విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాం కదా. మా నాయకుడు వస్తున్నారు రేపు తిరుమలకు. వారాహి సభ జరుగుతుంది తిరుపతిలో. నడకదారులు తిరుమలకు కూడా వెళ్తున్నారు. ఓన్లీ అక్కడ దుర్గమ్మ గుడిలోనే కాదు, తిరుమలకు కూడా వస్తున్నారు, నడకదారులు వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు ఈయన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అంట, కనీసం అడ్వకేట్. ఆయన మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు? పంది కొవ్వు 1400, ఓన్లీ నెయ్యంత అంటే అంత పవిత్రమైన లడ్డు గురించి మాట్లాడడం ఒక అడ్వకేట్ గా ఉండుకొని కోర్టులో ఇదేనా ఆయన మాట్లాడేది? ఇదేనా ఆయన చేసే న్యాయం? ఇదేనా? ఏం లాజిక్ ఉంది దాంట్లో? ఏం మాట్లాడుతున్నారు అతను? అంత పవిత్రమైన లడ్డు గురించి పందికు 1400 అంట. వెండి బంగారు, ఇది లడ్డు వెండి రాగి బంగారం లాంటిది పందికు మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు?